ఈ నోట్లు దగ్గర ఉంచుకో. ఏమిటి బాబాయ్ ఇది? స్త్రీధనంగా నీకు నేను ఇచ్చిన కట్నం అనుకుని నీ పేర బ్యాంకులో వేసుకో. మరి నా ఇంట్లో ఏం తక్కువ అనుకున్నాడో నాన్న, ఇక్కడ సౌకర్యాల కోసం 5,000 ఇచ్చాడు. నే దువారా చేస్తాను, 100కు మించి ఖర్చు పెట్టలేదు. చూడు, అంత సామాను మన ఇంట్లోదే అట్టా 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 సర్దేసినాను. తగలేదు లేదు కానీ నువ్వు వదలకో ముందు. లోభి, పరమ లోభి. నేనంత చెప్పి పంపిస్తే నా కూతురు సంవత్సరానికి ఈ ఓటి కూర్చునే పాత బల్లనా? పాతవి అచ్చొచ్చాయి కానీ వేశాను. ఇవి నాటివా? మీ తాతలు నాటి. నాన్న, ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు. పదండి, మంచి బంగ్లా కుదిరేదాకా ఏదైనా హోటల్లో ఉందాం. రండి నాన్న. లేవు నాన్న, రండి. ఎక్కడికి నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టు. నాన్న, ఈ ఇంటికే నాన్న. పిన్ని బాబాయ్ దగ్గరుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను ఈ ఇంట్లోనే ఉంటాను నాన్న. ఏమోనమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కూర్చోండి మామగారు. ఇది పర్వాలేదులేండి. సరే చెల్లాయి, ఇక అంతా నీ ఇష్టమే గాని ఈ పాత సరంజామా అంతా ఎత్తేసి కొత్త సామానాన్ని తీసుకురావచ్చునా? నీ ఇష్టం అన్నయ్య. థ్యాంక్స్ నాన్న. నీకు నచ్చే ఏర్పాట్లు అన్నీ చేస్తాను. ఇప్పుడే మంచి ఫర్నిచర్ షాప్ కు వెళ్ళి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఆర్డర్ చేసి వస్తాను. సరేనా? కోప్పడక సీను, దుబారా ఎందుకని ఏడవలేకపోయావు. అయ్యా, ఈ ఉయ్యాలు ఇప్పుడెందుకు? తమరిని ఎవరు రమ్మన్నారు? ముందు చూపు సార్, ముందు చూపుతో మేమే తెచ్చాం. బిడ్డ పుట్టేసరికి ఉయ్యాల రెడీగా ఉండాలి. బాయ్, సీట్ నెంబర్ 7 లేవు. అది హాల్లోకి వస్తారా? బాయ్, కమ్ హియర్. అది హాల్లో మధ్యగా నడుముగా సెంటర్ లో ఇక్కడ పిచ్. అవును, నీవు రష్యా కట్టాలని చూస్తున్నారు. లేకపోతే ఈ పిల్లల ఆట వస్తువులు ఇప్పుడు ఎందుకు? అబోయో, ఇది ముందు చూపుతోనే సార్. మా కంపెనీ బోర్డు డైరెక్టర్ల మీటింగ్ లో కొత్త కాపురానికి నిర్ణయించిన ఫర్నిచర్ లిస్ట్ సార్ ఇది. ఇందులో ఒక్కటి తీసేయడానికి వీలు లేదు సార్. యు ఆర్ పెద్దలు, మా పద్ధతి మీకు నచ్చిందా? నచ్చడం ఏమిటి? పట్నం వాడి వేరే మూర్చబోతుంటే. మొన్న ఒక అమెరికా వాడు ఇట్లాగే డంగ్ అయిపోయాడు సార్. వెంటనే వచ్చి వాళ్ళ న్యూయార్క్ లో మన షాప్ ఓపెన్ చేయమన్నాడు. అరే, వెళ్ళలేకపోయారు, బతికిపోయేవాళ్ళం. ఎట్లా సార్ పోయేది? ఏ సార్, మనం దేశభక్తులం. మన తెలివి మన దేశానికే ఉపయోగించాలి. అదే సార్, ఇదిగో బిల్. ఏదేది, ఎంత తగిలిచ్చారో ఏమిటో. ఆల్ మోడరేట్ రేట్ అంతే ఉంటుంది అకార్డింగ్ టు ప్లాన్. 6,000. చెల్లాయి మంచినీళ్ళు బాగా గుర్చిపోయాడు. బాయ్స్, వాటర్. అందాలు అలంకారాలు ప్రైవేట్ లిమిటెడ్, మద్రాస్. ఆర్పి నందా, ఏబిసిడి. బాబాయ్, ఇది ఏ ఊరు డిగ్రీ? తొందరపడకరా పిచ్చాయి. మా నందాగారి దగ్గర తూచి మాట్లాడాలి. ఏమో ఆవులు ఇస్తే పేవులు లెక్క పెట్టే రకం రా. సలహాల బాబు, నందాగారు చాలా మండిపడిపోతున్నారు. ఏం భయం లేదు, నేను వచ్చాగా. నమస్తే సార్. అట్లాగే. అబ్బాయి, నువ్వు ఇక్కడ కూర్చోండు. ముందు ఒక మాట అని వస్తాను. అలా కూర్చోండి సార్, కాఫీ తెస్తాను. సెంటు భూమి లేకున్నా సెంటు మాత్రముండాలి. పూసుకున్న వారికే దేశంలో పరపతి. ఏమిటేమిటి? పూసుకున్న వారికే దేశంలో పరపతి. దేశం ప్రయాస పెట్టకుండా ప్రాసపడ్డది. ఏమో మిస్టర్ అమ్మకాలు, ఈ ప్రకటన గేయంతో ఎన్ని గ్రోసులు అమ్ముకుంటావో అమ్ముకో. అబ్బా, ఇది సెంటా? మరి ఇంకేమిటి, డీసెంట్. సారు, గుడ్ మార్నింగ్ సార్.
ఏంటిది సెంటు సార్, భలే సెంటులండి, ఎక్సలెంట్. నాకెందుకండి సెంటు? మరి పూసుకున్న వారికే దేశంలో పరపతి. ఇక చెప్పండి సార్, ఎన్ని గ్రోసులు కావాలో? స్టాక్ రెడీగా ఉంది సార్. నేను సెంటు కొనడానికి రాలేదు, అయితే మరి ఎందుకు దయచేసినట్టు? ఉద్యోగం కోసం వచ్చాను. ఓహోహో, ఏమో మిస్టర్ ప్రకటనలు విన్నావా? విన్నా వినకున్నా ఇట సున్నా కదా ఉద్యోగం. వారికెందుకయ్యా మీ సోది, మీ పని మీరు చూసుకోండి. కాఫీ పుచ్చుకోండి సార్. ముందే మాట చెప్పండి. మీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి ఇదే ఆఫీస్ అనుకున్నారా, మీ సొంత ఇల్లు అనుకున్నారా? మరి సొంత ఇల్లుగా భావించుకునే ఇలా గప్చిప్పుగా గైర్హాజరవుతున్నారు. పంతం పట్టినట్టు 10 రోజులు ఊళ్ళో లేకుండా పోతారా? 2 రోజులుగా ఊళ్ళోనే ఉంటున్నానే. ఏం నిద్రపోతున్నారా? మీరెక్కడ ఉంటే నాకెందుకు? నా తీసుకుని నాకెందుకు వీల్లేదు. సరే సరే, ఇంకా ఆగనివ్వండి. మరి నేను చెప్పిన కుర్రవాడు వచ్చి అవతల కూర్చున్నాడు. కూర్చోబెడితే కూర్చోడు, చేసే పని సున్నా అయినా సిఫార్సులకి ఏం తక్కువ లేదు. సరే పంపించండి. పిలిచారు పిలిచారు. ఇదిగో ముందు కొంచెం కసు కూర్చుంటాడు కానీ జాగ్రత్తగా మాట్లాడు. నమస్తే సార్. మీ పేరు? కృష్ణారావు. చదువు? ఎంఏ సార్. ఈ రోజుల్లో ఏమే కాని వాళ్ళు. వ్యాపారంలో అనుభవం? ఇంతవరకు ఏమీ లేదండి. అయితే ఇంకే మాట్లాడక వెళ్ళండి. పెద్దలు మీరు కూడా ఇలా అంటే ఎలా సార్? అఖిల భారత వ్యాపారస్తులు మీరు. మీ దగ్గర 10 రోజులు పనిచేస్తే 10 సంవత్సరాల అనుభవం వస్తుందని నా నమ్మకం. అలాగా? చాలా గట్టి వాళ్ళకున్నవే. ఇక నా చెప్తాను. సలహా గారు, నా సెక్రటరీ రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను. సీట్ సిద్ధం చేయించండి. చెప్తాం. వస్తాను. బాయ్. చూశావా, నందా గారికి మన మాట అంటే ఎంత గురు. అసలు ఇదంతా మా అమ్మాయి రుక్మిణి చేసుకున్న అదృష్టంలే. అవును అంతే. కారులో సామాన్ పెట్టడానికి ఇంతసేపు అయితే వెళ్ళారా? నా వల్ల ఆలస్యం ఏమీ లేదు బాబు. పెద్దబాబు గారు లోపల ఏదో రాసుకుంటూ కూర్చుంటాను. అవన్నీ నీకులే. నీ ముందు ఆ సామాన్లన్నీ. ఎవరికి పెద్ద మామగారు అన్ని ఉత్తరాలు రాస్తున్నారు. తనకే కిషన్ తన అడ్రస్లు రాసి కవర్లన్నీ చెల్లాయికిచ్చి రోజు ఒక ఉత్తరం రాయమంటారు. అలా చెల్లాయి దగ్గర రోజు ఉత్తరం వస్తుంటే చాలు. సరే రాబాయ్. ఏం కావరాజు, 11 అయింది. ఈ పోస్ట్ మ్యాన్ ఎక్కడ తెచ్చినట్టు అని. అదే ఏం పూషయ్యా, ఎక్కడ తెచ్చినట్టు? అదే ఎక్కడ చచ్చినట్టు అని. వంట రెడీగా ఉంది బాబు. మీ వంట రెడీగా ఉంటే నాకు ఆకలి రెడీగా ఉండక్కర్లే. మళ్ళీ సెలవు ఇచ్చారు. ఏమిటే సెలవు ఇచ్చేది?